ఈరోజు సండే ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దామా? అని వండుతుంది చేపల కూర చున్ను. ఫ్రెండ్స్, మా చేపల కూర చూడండి. కల్లుప్పు, పసుపు, కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది చేపల పులుసులోకి, లేకపోతే నీసు వాసన వస్తుంది. 2 స్పూన్స్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీనికి కావాల్సిన మసాలా మొత్తం మిక్సీ జార్లో వేసుకొని నూరుకోవాలి. ఆ ప్రాసెస్ చూసేద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, 2 పెద్ద సైజు టమాటాలు, ఆనియన్స్ని టమాటాలని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన మసాలా దినుసులు 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండి కొబ్బరి, 4-5 లవంగీలు, కొంచెం చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, కొంచెం మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 3 యాలక్కాయలు. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చేపల కూరలోకి వేరుశనగ నూనె మేము యూజ్ చేస్తున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది, నీసు వాసన రాకుండా ఉండాలి కాబట్టి. ఆయిల్ కొంచెం వేడైనాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం మగ్గే వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి. చేపల కూరకి ఎప్పుడు కొంచెం మందంగా ఉండేది, వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకోవాలన్నమాట. చేపలు కొంచెం ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా దినుసులన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని అడుగు మాడకుండా తిప్పుతూ ఉండాలి. మసాలా కొంచెం వేగినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం మరిగినాక చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా కొంచెం మరిగినాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేపలు, వాటిని ఇట్లా వేసేసుకోవాలి. అలా మొత్తం చేప ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గేలోపు మనం చింతపండు పులుసుని తీసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి.
చేపల పులుసుకి ఎప్పుడు మనం గరిటె యూజ్ చేసుకోకూడదండి. ఇలాగా పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నిటిని తిప్పుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. 7 to 8 minutes ఇలాగా మరిగిన తర్వాత మనం బారుగా ఈనులా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు కూడా కొంచెం బారియే, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు అంటాం కదా అవి వేసుకోవాలి. బెండకాయ ముక్కలు మగ్గే వరకు ఉడకనివ్వాలి. ఇంకొంచెం కూడా ఉడికిపోయిన తర్వాత చేపల కూర కన్సిస్టెన్సీ చూసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పేయండి. థ్యాంక్ యూ.